హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్. ఈ రోజు నేను మరో వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి శ్రీ జగజ్జని మాత టెంపుల్ ఫ్రెండ్స్. ఈ టెంపుల్ గురించి మనం చెప్పాలంటే ఇది వరల్డ్లోనే సెకండ్ టెంపుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ హిమాలయాస్లో మానస సరోవరం లేక్ దగ్గర అయితే ఉంటుంది. సో సెకండ్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ నంద్యాలలో మనకు రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లోపల కెమెరాస్ అయితే అలో అయితే చేయరు, బయట నుంచి అయితే మీకు టెంపుల్ వ్యూ చూపిస్తాను. ఎందుకంటే ఇది వరల్డ్లోనే సెకండ్ టెంపుల్ కదా ఫ్రెండ్స్. సో రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో మీరైతే బయట నుంచి వ్యూ అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ రోడ్ అనమాట. వెనక రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి మనం ఇలా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మనకు 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. సో ఇప్పుడే మనం నంద్యాల మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి సంజయవర్ సెంటర్కి వెళ్ళి సంజయవర్ నుంచి మన రైట్ తీసుకొని శ్రీనివాస్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనకి సంజయవర్ గేట్ దగ్గర అయితే మనకు అక్కడ నుంచి స్ట్రైట్గా బస్ స్టాండ్ కూడా వెళ్ళొచ్చు. బస్ స్టాండ్ నుంచి అయితే మనకు 3 to 3.5 కిలోమీటర్స్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే. సో ఇప్పుడే మనం సంజీవ్ నగర్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు 200 మీటర్స్లో నంద్యాల సిటీ బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఈ బస్ స్టాండ్ నుంచి అయితే మనకు 3 to 3.5 కిలోమీటర్స్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే. రైట్ తీసుకుని ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి మనం. కొత్తగా నంద్యాలకి ఎవరైనా వచ్చినా వాళ్ళు టెంపుల్కి ఎలా వెళ్ళాలో తెలుసుకోవడానికి అయితే నేను రూట్తో సహా ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అదైతే మీరు అర్థం చేసుకోండి. అందుకే ఈ వీడియోని రైల్వే స్టేషన్ నుంచి దగ్గర అయితే స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి అర్థం అవ్వడానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. Something good will come from creation. And when we think that the world is too anxious, we'll adapt, evolve, survive and save it. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. Yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. Hey, oh yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మన శ్రీనివాస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ నంద్యాల సిటీలో ఇదే మెయిన్ సెంటర్ అని చెప్పొచ్చు. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు ఆత్మకూరుకి వెళ్ళే బస్ స్టాప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బస్ స్టాప్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ గల్లీలోకి అయితే వెళ్ళిపోవాలి. ఈ టెంపుల్ వచ్చేసి మనకు గల్లీలో ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి.
సో ఫ్రెండ్స్ ఇదే ఆత్మకూరు బస్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకొని స్ట్రైట్గా గల్లీలోకి అయితే వెళ్ళిపోవాలి. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోయినాక సెకండ్ గల్లీ వస్తుంది ఫ్రెండ్ రైట్ సైడ్లో మనకి. ఆ గల్లీలోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతే మనకి టెంపుల్ అయితే ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. చూస్తున్నారు కదా అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. పైన చూసుకుంటే మనకు గర్భాలయం అండ్ పైన గోపురం కూడా ఉంది. చూసారు కదా, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మన రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, అక్కడ నుంచి మనకు 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి అయితే మనకు 3.5 అలా వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే కార్ పార్కింగ్ అయితే ఉంది. బైక్ పార్కింగ్ వచ్చేసి మనకు టెంపుల్కి అటు సైడ్ అయితే ఉంటుంది. సో ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఈ టెంపుల్ని శివనాగ పుల్లయ్య అనే భవానీ మాత భక్తుడైతే ఈ టెంపుల్ని కట్టించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నంద్యాలకు చెందిన ఈయన ప్రతి సంవత్సరం భవానీ మాల అయితే వేసుకుంటారు. ఒకరోజు యాత్రకు బయలుదేరినప్పుడు అహోబిలంలో యోగులను అయితే కలిశారు. ఆ యోగులు శ్రీ జగజ్జనని అమ్మవారి చిత్రపటాన్ని అయితే చూపించారు. ఆ రూపాన్ని చూసిన ఆయన ఇలాంటి రూపం నేను ఎప్పుడు చూడలేదని ఆవేదన అయితే చెందారు. ఇలాంటి రూపంతో ఉన్న గుడి హిమాలయస్లో ఒక్కటే ఉందని తెలుసుకున్న ఆయన నంద్యాలలో కూడా ఇలాంటి రూపము అందరికీ చూపించాలని చెప్పి గుడిని అయితే అందరికీ అమ్మవారి దర్శన భాగ్యం కలగాలని ఈ గుడిని అయితే కట్టించారు. ఫస్ట్ గుడి వచ్చేసి హిమాలయస్లోని మానస సరోవరం లేక్ దగ్గర అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ గుడి శిథిలావస్థకు వచ్చింది, ఎవరు గుడిలోకి వెళ్ళలేని పరిస్థితి. సో ఈ నంద్యాలలోని జగజ్జనని గుడి ప్రపంచంలోనే 2వ గుడిగా చరిత్రకెక్కింది ఫ్రెండ్స్. సో ఇంకా ఈ టెంపుల్లోని రూల్స్ వచ్చేసి మనకు లోపలికి కెమెరాస్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ అస్సలు అలో చేయరు. సో అందుకని నేను మీకు టెంపుల్ వ్యూ అయితే బయట నుంచి చూపిస్తున్నాను. ఇంకా తర్వాత రూల్ వచ్చేసి మనకు లేడీస్ వచ్చేసి మనకు ఖచ్చితంగా చీరలోనే వెళ్ళాలి. ఇంకా జీన్స్ ప్యాంట్లు కానీ ఇట్లాంటివి అలో చేయరు. జడలు కూడా నీట్గా అల్లుకొని అయితే వెళ్ళాలి. ఎలా పడితే అలా లూజ్ హెయిర్తో అయితే వెళ్ళకూడదు. ఇంకా జెంట్స్ వచ్చేసి ట్రెడిషనల్గానే వెళ్ళొచ్చు, షర్ట్ ప్యాంట్తో కూడా అలో చేస్తారు. లోపలికి కెమెరాస్ అలో లేవు కదా ఫ్రెండ్స్, అందుకని అమ్మవారి రూపాన్ని అయితే మీకు పైన ఫోటో అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి. లోపల గర్భాలయంలో అమ్మవారి వచ్చేసి విగ్రహం అయితే 9 అడుగులు ఉంటుంది. నల్లరాతి విగ్రహం అనమాట. అమ్మవారి రూపం చూస్తున్నారు కదా ఎలా ఉందో. జగజ్జననికి అర్థం వచ్చేసి జగము అనగా ప్రపంచము, జనని అనగా తల్లి, ప్రపంచ తల్లి అని అర్థం వస్తుంది ఫ్రెండ్స్. మన ప్రపంచానికి ఈ అమ్మవారు తల్లి లాంటి వారు. మన ప్రపంచానికే కాదు సకల దేవతలందరికీ ఈ అమ్మవారు వచ్చేసి తల్లి లాంటి వారు అన్నమాట. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా భక్తులు అయితే అమ్మవారిని చూడడానికి అయితే వస్తుంటారు ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ప్రపంచంలోనే 2వ శ్రీ జగజ్జని దేవాలయం అని చూస్తున్నారు కదా. కెమెరాస్ అయితే అలా లేవు. ఇంకా మనకి ఇక్కడ ట్యాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా మనకు అక్కడ గ్రీన్ కలర్లో గేట్ కనిపిస్తుంది కదా, అదే మెయిన్ ఎంట్రీ అనమాట. లోపలికి అయితే వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు. పైకి వెళ్ళిపోయి రైట్ సైడ్ తిరిగితే మనకు బయట కెమెరాస్ మొబైల్ ఫోన్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇక లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడతో మనకు పర్మిషన్ అయితే లోపలికి వెళ్ళడానికి లేదు, రికార్డ్ చేసుకోవడానికి. సో బయట నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను. చూసారు కదా, నేను మధ్యాహ్నం టైంలో వచ్చా కాబట్టి అంతగా రష్ లేరు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే భక్తులు చాలా మంది అయితే వస్తుంటారు. ఇది వచ్చేసి జగజ్జనని గోశాల అనమాట. ఈ టెంపుల్కి సంబంధించిన స్టాఫ్ అయితే వీటిని మెయింటైన్ చేస్తుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, టెంపుల్ వ్యూ అండ్ హిస్టరీ అయితే ఇదనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, టెంపుల్ వ్యూ అయితే ఇది. మనకు కెమెరాస్ అయితే అసలు అలో చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది వరల్డ్లోనే సెకండ్ టెంపుల్ కాబట్టి వాళ్ళ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మనం అడిగాము, పర్మిషన్ అయితే ఇవ్వలేదు వాళ్ళు. సో మనకు టెంపుల్ వ్యూ అయితే బయట నుంచి అయితే తీసుకోమన్నారు. సో మీకు ఈ టెంపుల్ బయట నుంచి వ్యూ అయితే చూపించాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. కీప్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.